గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ క్వాంటమ్ వ్యాలీలో 2 ఎకరాల విస్తీర్ణంలో ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ లోనే అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అయితే ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇది G+1 స్ట్రక్చర్ తో దాదాపు 50,000కు పైగా ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ వైబ్రేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ వైబ్రేషన్ టెస్టే ఫైనల్ అనమాట. ఇంతకు ముందు వైబ్రేషన్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 14న గ్రౌండ్ మీద అయితే చేశారు. దాని తర్వాత మార్చి 3న పిసిసి పైన వైబ్రేషన్ టెస్ట్ చేశారు. దాని తర్వాత ఏప్రిల్ 11న ర్యాప్ట్ పైన అయితే చేశారు. ఇప్పుడు ఫైనల్ గా ఫైల్ క్యాప్ పైన ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇది మే 19న అయితే జరుగుతుంది. ఈ వైబ్రేషన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ ని ఇన్స్టాలేషన్ చేసే బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ లోని ఒక రూమ్ లో ఈ ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. ఆ రూమ్ కి సంబంధించిన డిజైన్ అయితే చేస్తారు. దీనికి గల రీజన్ ఏంటంటే వైబ్రేషన్ టెస్ట్ చేయడం గల రీజన్ ఈ ఏదైతే 2 ఎకరాలను నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఉందో దీనికి ప్యారలల్ గా అటుపక్క ఒక 4 టవర్లు ఇటుపక్క ఒక 4 టవర్లు అయితే నిర్మిస్తారు. ఆ 4 టవర్లు నిర్మించే టైంలో పైలింగ్ వేసే టైంలో ఎంత వైబ్రేషన్ వస్తుంది, ఎంత వైబ్రేషన్ ఈ బిల్డింగ్ అయితే వస్తుంది, దాని ప్రకారం దానికి అనుగుణంగా ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే డిజైన్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ బిల్డింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం పిల్లర్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి శాండ్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇంకా పైన స్లాబ్ అయితే వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ మీద స్లాబ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ అయితే వేస్తారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ కి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ వైబ్రేషన్ టెస్ట్ ఎలా జరుగుతుందో. ఈ వైబ్రేషన్ టెస్ట్ ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ అనమాట. ఇది 4th టైం అయితే కండక్ట్ చేశారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ కోసం మద్రాస్ ఐఐటి నిపుణులు అయితే వచ్చారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దీనికి అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేసే రూమ్ని అయితే డిజైన్ చేస్తారు. ఇక్కడ కొన్ని సెన్సార్స్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకొని ఈ వైబ్రేషన్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి E3 N10 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీని స్ట్రక్చర్ కూడా G+1 స్ట్రక్చర్తో అయితే ఉంటుంది. దాదాపు 50,000కి పైగా ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఈ పైలింగ్ రిగ్గులు పెట్టుకొని ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. మొత్తం 4 సార్లు ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేశారు. ఫస్ట్ టైం వచ్చేసి ఆన్ గ్రౌండ్ మీద ఫిబ్రవరి 14న అయితే కండక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ పీసీసీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మార్చ్ 3న అయితే కండక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ర్యాఫ్ట్ వేసిన తర్వాత ఏప్రిల్ 11న అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా మే 19న ఈ పైల్ క్యాప్ మీద అయితే కండక్ట్ చేశారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే ఇప్పుడు ఈ బిల్డింగ్‌కి సంబంధించిన లోపల రూమ్‌ని డిజైన్ చేసి ఆ రూమ్‌లోనే క్వాంటమ్ కంప్యూటేషన్‌ని అయితే ఇన్‌స్టాలేషన్ చేయబోతున్నారు. దీన్ని ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సహకారంతో అయితే ఏర్పాటు చేస్తారు. దాదాపు 156 క్యూబిట్ల సామర్థ్యంతో ఈ క్వాంటమ్ కంప్యూటర్ అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో దీన్ని 1000 క్యూబిట్ సామర్థ్యాన్ని తీసుకెళ్లే కెపాసిటీతో అయితే ఉండబోతుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ వైబ్రేషన్ టెస్ట్ కండక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి ప్యారలల్ గా రైట్ సైడ్ ఒక 4 టవర్లు, లెఫ్ట్ సైడ్ ఒక 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఆ నిర్మించే టైంలో పైలింగ్ వేసే టైంలో ఎంత వైబ్రేషన్ ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గరికి వస్తుందో దీన్ని క్యాప్చర్ చేసి దానికి అనుగుణంగా ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ లోని ఈ రూమ్ని అయితే డిజైన్ చేయబోతున్నారు. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట రూమ్. అది ఈ రూమ్ లోనే ఈ క్వాంటమ్ వ్యాలీని అయితే ఇన్స్టాలేషన్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఈ రూమ్ పైనే ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. మొత్తం పైల్ క్యాప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు.
ఈ క్వాంటమ్ కంప్యూటర్‌ని అత్యంత స్థిరమైన వాతావరణంలో అయితే ఉంచాలి. వాహనాలు వెళ్ళేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గరిష్టంగా 70 నుండి 80 హెర్ట్జ్ అయితే ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఆ స్థాయి వైబ్రేషన్‌లు కూడా ఉండడానికి వీల్లేదు. 2 నుండి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌లు ఉన్న క్వాంటమ్ కంప్యూటర్‌పై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. ఈ ఏక్యూసీసీ భవనాన్ని ప్రెజెంట్ చాలా పటిష్టంగా అయితే నిర్మించబోతున్నారు. అలాగే 2 నుండి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌లో ఉన్న క్వాంటమ్ కంప్యూటర్‌పై ప్రభావం పడని విధంగా ఈ ఏక్యూసీసీ భవనాన్నయితే నిర్మిస్తున్నారు. దీనికోసం వైబ్రేషన్ ఐసోలేటర్‌లను జర్మనీ నుండయితే తెప్పిస్తున్నారు. మీరిక్కడ నుండి చూడొచ్చు ఈ వైబ్రేషన్ టెస్ట్ మొత్తం ఎలా జరుగుతుందో. ఇక్కడ లైన్‌లో కొన్ని సెన్సార్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సెన్సార్స్‌కి ఈ కంప్యూటర్‌తో అయితే కనెక్టివిటీ ఇచ్చారు. ఆ కంప్యూటర్ ఆధారంగా ఎంత వైబ్రేషన్ వస్తుందో క్యాప్చర్ చేస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దాంట్లో ఈ 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే ఉంటుంది. దీనికి ప్యారలల్‌గా ఈ 4+4 టవర్లు నిర్మిస్తున్నయి ఏవైతే ఉన్నాయో, అయొచ్చేసి హైయెస్ట్ టవర్ 48 అంతస్తులతో ఉంటే, లోయెస్ట్ టవర్ వచ్చేసి 29 అంతస్తులతో అయితే ఉంటుంది. దాదాపు 88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టోటల్ బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.